గుండెకు రక్త సరఫరా అయ్యేటప్పుడు ఏ కారణం వల్లనైనా ఇబ్బంది ఏర్పడి రక్త ప్రసరణ కష్టమవుతుంది. రక్తం పూర్తిగా ప్రవహించకపోవడంతో భరించలేని విధంగా ఛాతీలో నొప్పి వస్తుంది. ఆ నొప్పి శరీరంలోని మిగిలిన భాగాలకు కూడా వ్యాపిస్తుంది. ఇలాంటి పరిస్థితిని గుండెపోటు లేదా హార్ట్ అటాక్ అని అంటారు. నొప్పి లక్షణాలను బట్టి దీనిని 3 రకాలుగా విభజించడం జరిగింది. స్టేబుల్ యాంజైనా చాలా మందిలో ఎక్కువగా వచ్చే సాధారణమైన గుండె నొప్పి ఇది. ఈ నొప్పిని సరైన సమయంలో గుర్తించి చికిత్స చేయించుకుంటే గుండెపోటుకు గురి కాకుండా జాగ్రత్త పడవచ్చు. దీనికి సంబంధించిన గుండె నొప్పి కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుంది. కొంచెం విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. అయితే ఒకసారి ఈ నొప్పి వచ్చిన వాళ్ళు భవిష్యత్తులో గుండెపోటు వస్తుందని గుర్తించాలి. మెట్లు ఎక్కడం, పరిగెత్తడం, కష్టమైన పనులు చేయడం వంటి వాటికి దూరంగా ఉండటం చాలా అవసరం. అన్స్టేబుల్ యాంజైనా ఇది ఎలాంటి కారణాలు తెలియకుండా హఠాత్తుగా వచ్చే గుండె నొప్పిని అన్స్టేబుల్ యాంజైనా అంటారు. 15 నిమిషాలకు మించి గుండె నొప్పి ఉంటే అది చాలా ప్రమాదకరమైన గుండె నొప్పిగా భావించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. ఎన్ని మందులు వాడినా, విశ్రాంతి తీసుకున్నా ఈ నొప్పి తగ్గదు. దీని లక్షణాలు స్పష్టంగా కనిపించవు. కనుక దీనిని గుర్తించడం చాలా కష్టం. వెంటనే కార్డియాలజిస్టును కలిసి చూపించుకోవాలి. వేరియంట్ యాంజైనా ఇది సాధారణంగా విశ్రాంతి తీసుకునే సమయంలో, ముఖ్యంగా రాత్రి సమయాల్లో హఠాత్తుగా వచ్చే గుండె నొప్పిని వేరియంట్ యాంజైనా అని అంటారు. ప్రశాంతంగా నిద్రపోతున్న వ్యక్తి ఒక్కసారిగా గుండె నొప్పి వచ్చి మెలికలు తిరిగిపోతాడు. మందు వేసుకోగానే నొప్పి తగ్గుతుంది. నొప్పి అదుపులోకి రాకపోతే వెంటనే వైద్య సహాయం పొందాల్సి ఉంటుంది. గుండెపోటు రావటానికి గల కారణాలు. గుండెపోటు రావటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా కనిపించేవి కొన్ని. వీటి పట్ల తగిన అవగాహనతో ఉండాలి. శారీరక శ్రమ అస్సలు లేకపోవటం వలన, ఆహారపు అలవాట్ల వలన, వంశపారంపర్యంగా కూడా 40% మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. మద్యపానం, ధూమపానం వంటివి గుండెపోటు రావడానికి కారణాలు. కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం ద్వారా రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల హార్ట్ అటాక్ రావచ్చు. మధుమేహం, హై బీపీ నియంత్రణలో లేని వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థూలకాయం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలు కూడా గుండెపోటు రావడానికి దోహదం చేస్తాయి. గుండెపోటు లక్షణాలు. రక్త ప్రసరణలో అడ్డు ఏర్పడినప్పుడు గుండె కండరానికి కావలసిన రక్తం అందకపోతే ఛాతీ మధ్య భాగంలో భరించలేని నొప్పి వస్తుంది. దీనినే గుండె నొప్పి లేదా గుండెపోటు అంటారు. ఈ నొప్పి శరీరంలోని మిగతా భాగాలకు కూడా వ్యాపించడం జరుగుతుంది. మెడ నరాలకు, 2 భుజాలకు, దవడకు, గడ్డానికి కూడా నొప్పి వస్తుంది. వెన్నుపూసకు కూడా ఈ నొప్పి వ్యాపించవచ్చు. అజీర్తిలాగా కడుపు పైభాగంలో కూడా నొప్పి వస్తుంది. ఈ నొప్పితో పాటు శరీరం చల్లబడిపోవటం, చల్లని చెమటలు పోయటం, బట్టల్లో మూత్రం పోయటం, వాంతి కావటం, తెలియకుండానే విరోచనం కావటం, శ్వాస పీల్చుకోవటం కష్టంగా మారటం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీ ఎడమ భాగంలో వచ్చే నొప్పి ఎడమ భుజానికి, చేతి వేళ్ల వరకు పాకుతుంది. ఛాతీ అంతా బిగించినట్లుగా, గుండె భారంగా ఉంటుంది. గొంతు దగ్గర పట్టేసినట్లుగా ఉండి తడి ఆరిపోయి మాట్లాడలేకపోతారు. కళ్ళు తిరగటం, స్పృహ తప్పటం జరగవచ్చు. గుండె జబ్బులను, హార్ట్ అటాక్ను నిర్ధారించడానికి చాలా రకాలైన పరీక్షలున్నాయి. అవి ఈసీజీ, టీఎంటీ, ఎకోకార్డియోగ్రామ్, కరోనరీ యాంజియోగ్రామ్, లిపిడ్ ప్రొఫైల్ మొదలైనవి. వ్యాధి నిర్ధారణను బట్టి చికిత్స ఉంటుంది.